అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? పారని పథకం. బేతాళ కథలు. పట్టుదల వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు నీ వాగ్దానం ఏదైనా నిలబెట్టుకునేటందుకు ఇలా శ్రమపడుతున్నావేమో తెలియదు, కానీ కొన్ని పరిస్థితులలో అన్నమాట నిలబెట్టుకోవటం అసాధ్యమవుతుంది. అందుకు నిదర్శనగా నీకు మణిమేఖల కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మాళవ దేశానికి పాంచాల దేశానికి బద్ధవైరం ఉండేది. మాళవ దేశపు రాజు వీరసేనుడికి విజయసింహుడు అనే కుమారుడు ఉండేవాడు. పాంచాల రాజైన విమలాదిత్యుడి కుమార్తె మణిమేఖల అతిలోక సౌందర్యవతి. అందుచేత విమలాదిత్యుడు ఆమెకు స్వయంవరం నిర్ణయించి దేశ దేశాల రాజులకు ఆహ్వానాలు పంపినప్పుడు వయసు మళ్ళిన రాజులు కూడా ఆమెను పెళ్లాడాలన్న ఆశతో స్వయంవరానికి బయలుదేరారు. అయితే విమలాదిత్యుడు తన శత్రువైన వీరసేనుడి దివాణానికి ఆహ్వానం పంపలేదు. వీరసేనుడికి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఆయన మణిమేఖలను పెళ్లాడాలని ఉవ్విళ్ళూరుతూ వచ్చాడు. అందుచేత వీరసేనుడు తన కొడుకైన విజయసింహుణ్ణి పిలిచి, నువ్వు తక్షణం మన బలాలను తీసుకొని పాంచాల దేశం మీదకు యుద్ధానికి వెళ్ళి పాంచాల రాజును ఓడించి అతని కుమార్తె అయిన మణిమేఖలను బందీగా పట్టుకురా, నేను ఆమెను వివాహమాడ నిశ్చయించుకున్నాను అన్నాడు. విజయసింహుడు పాంచాల దేశం మీదకు దండెత్తి వెళ్ళి యుద్ధంలో జయించాడు. విమలాదిత్యుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. మిగతా రాజకుటుంబం విజయసింహుడికి బందీలుగా దొరికిపోయారు. విజయసింహుడు మణిమేఖలను సకల మర్యాదలతో తన సమక్షానికి తెప్పించుకుని ఆమె అందం చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. అయితే అతను వెంటనే తేరుకుని, రాకుమారి, మిమ్మల్ని పెళ్లాడాలని మా తండ్రి గారు గాఢంగా వాంఛిస్తున్నారు. అందుచేత రేపు నా వెంట మా దేశానికి ప్రయాణం కావటానికి సిద్ధంగా ఉండండి అన్నాడు. మణిమేఖల అతని మాటలను మౌనంగా విని తన మందిరానికి తిరిగి వెళ్ళింది. ఆ రాత్రి విజయసింహుడు మణిమేఖల అందాన్నే తలుచుకుంటూ నిద్రపట్టక తన సేనా మందిరంలో పచార్లు చేస్తూ ఉండగా ఒక పరిచారకుడు మణిమేఖల నుంచి ఒక లేఖ తెచ్చి అతనికిచ్చాడు. అందులో ఇలా ఉంది: వీరోచితంగా సాధించుకున్న దాన్ని ఇతరులకు దారపోయటం సముచితం కాదు. మణిమేఖల తననే వివాహమాడ కోరుతున్నదని విజయసింహుడికి అర్థమయ్యింది. అసలే అతను మణిమేఖల మీద మోహంతో తపించిపోతున్నాడు. ఆమె ఇలా కబురు చేసిన మీదట అతను ఆమెను వివాహమాడ నిశ్చయించాడు. మర్నాడు మాళవ దేశానికి తిరుగు ప్రయాణం వాయిదా పడింది. ఆ రోజే విజయసింహుడు మణిమేఖలను వివాహమాడాడు. ఆ రాత్రి అతను తన వధువును కలుసుకోవడానికి సేనామందిరానికి వెళ్ళి రతీదేవిలాగా ముస్తాబై ఉన్న మణిమేఖలను సమీపించాడు. అకస్మాత్తుగా ఆమె తన చీర మడతలలో నుంచి చురకత్తి తీసి అతన్ని గుండెలలో పొడవటానికి ప్రయత్నించింది. విజయసింహుడు ఆమె చేతిని గట్టిగా పట్టేసి చురకత్తి కింద పడిన దాకా చేతిని పీడించి, నన్ను ప్రేమించినట్లు నటించి పెళ్లి కూడా చేసుకుని నన్ను చంపటానికి ఎందుకు ప్రయత్నించావు? నిజం చెప్పు, నేను నిన్ను శిక్షించను అన్నాడు. యుద్ధానికి ముందు నా తండ్రి పరిస్థితి తారుమారై తనకు అపజయం సిద్ధిస్తే పగ తీర్చుకోమని నన్ను ఆజ్ఞాపించాడు. ఆయన ఆజ్ఞ నిర్వర్తించటానికి ప్రయత్నించాను. అయితే నేను మిమ్మల్ని ప్రేమించినట్లు చెప్పిన మాటలో అసత్యం ఏమీ లేదు. మీరు నన్ను ఏ విధంగా శిక్షించినా నేను అభ్యంతరం చెప్పను అన్నది మణిమేఖల. విజయసింహుడు కొద్దిసేపు ఏదో ఆలోచించి
ఒక నిర్ణయానికి వచ్చి ఎటో వెళ్ళిపోయాడు. తరువాత అతను ఏమైనది ఎవ్వరికీ తెలియదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, విజయసింహుడు తాను ప్రేమించిన మణిమేకలను వదిలేసి ఎందుకు వెళ్ళిపోయాడు? ఆమె తనను చంపటానికి ప్రయత్నించటాన్ని క్షమించలేకనా? ఆమె తనను ప్రేమిస్తున్నట్లు ఒప్పుకున్నది కదా. అలాంటప్పుడు ఆమెను అనాథగా ఎందుకు వదిలేశాడు? అతను కనీసం తన దేశానికైనా తిరిగి ఎందుకు పోలేదు? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, విజయసింహుడు మణిమేకలను వదిలేయటంలో అతని దోషమేమీ లేదు. ఆమె ప్రయత్నం ఫలించి అతను చచ్చిపోయి ఉంటే ఆమె ఎలాగూ అనాథ అయి ఉండేదే. అతను వెళ్ళిపోవటానికి అసలు కారణం అతను మణిమేకల నుంచి నేర్చుకున్న గుణపాఠం. ఆమె అతన్ని ప్రేమిస్తూ కూడా తండ్రి ఆజ్ఞ పాలించ ప్రయత్నించింది. అతను ఆమె మీద ప్రేమతో తన తండ్రి ఆజ్ఞను తోసిపుచ్చాడు. అందుకే అతను స్వదేశానికి తిరిగి వెళ్ళక నామరూపాలు లేకుండా పోయాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.